విక్రమ్ తంగలాన్ మూవీ రివ్యూ ఆల్రెడీ మన తెలుగులో షోలు పడ్డాయి కానీ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడం వల్ల రివ్యూస్ ఏవి బయటకు రాలేదు. కానీ తమిళ్ వెర్షన్ షోలు అక్కడ యూఎస్ఏలో పడిపోయాయి. సో ఆ ప్రీమియర్ షో నుంచి వచ్చిన రివ్యూ అనమాట ఇది. తంగలాన్ సినిమా ఎలా ఉందని మాట్లాడుకునే ముందు సినిమా చూసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే విక్రమ్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈవెన్ నేను కూడా చూసే చెప్తున్నా కదా, ఆయన యాక్టింగ్ మాత్రం నిజంగా నేషనల్ అవార్డు కూడా తక్కువే. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా మన తెలుగు వాళ్ళకి అంత డైజెస్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టోరీ బ్యాక్ డ్రాప్ అవన్నీ కూడా మన తెలుగు వాళ్ళకి అసలు కనెక్షన్ పెద్దగా లేదనమాట. అండ్ సినిమా తీసిన విధానం కూడా పారంజిత్ డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో తమిళ వాసనలు ఎక్కువగా కనిపిస్తాయి. తమిళ వాళ్ళకి కనెక్ట్ అయ్యే పాయింట్స్ అండ్ ఆ సాంబార్ నేటివిటీ అంటారు కదా, అది ఎక్కువగా ఉంటుంది అనమాట. అది మన తెలుగు వాళ్ళకి అంతగా సజెస్ట్ అవ్వదు. అండ్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పార్లు చాలా తక్కువ. ఇది స్టోరీ డ్రివెన్, కంటెంట్ డ్రివెన్, అంటే ఒక మిస్టరీని సాల్వ్ చేస్తూ వెళ్తుంది అనమాట సినిమా స్టోరీలో ఉండే ట్విస్ట్లు అవన్నీ నేను చెప్పట్లేదు, కానీ ఒక మిస్టరీని సాల్వ్ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళకి అక్కడ తెగలో ఉండే వాళ్ళకి సంబంధం ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. స్టోరీ మీద వెళ్తుంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. మనం కోరుకునే డ్యాన్సులు, ఫైట్లు లాంటివి ఏమి ఉండవు అనమాట. అండ్ కొన్ని ఫైట్ సీన్స్ బాగుంటాయి. కొన్ని కీ రోల్లో ఇచ్చిన ట్విస్ట్లు అయితే అసలు మనకి అరే పిచ్చెక్కిచ్చేస్తాయి అనమాట. చెప్తున్నా కదా, వావ్ అనిపిస్తాయి. ఆ రేంజ్లో పడ్డాయి 1-2 ట్విస్టులు అయితే. ఇంకా మాల్విక మోహనన్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఆవిని చూపించిన డీ గ్లామర్ రోల్, ఎస్పెషల్లీ సినిమా చూసిన తర్వాత చెప్తున్నా కదా, విక్రమ్ గారికి ఆ హీరోయిన్ మాల్విక మోహనన్కి మధ్య ఫస్ట్ టైం వచ్చే ఫేస్ ఆఫ్ సీన్ అయితే అస్సలు మిస్ అవుతుంది థియేటర్లో. చాలా బాగుంది. సినిమాకి 100 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు అంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సెటప్, అలాగే తీసుకొచ్చిన యాక్టర్స్ అందరూ కూడా చాలా డీసెంట్ గా పర్ఫామ్ చేశారు. ఎడిటింగ్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్. విజువల్స్ అయితే నిజంగా చెప్తున్నా కదా, మాస్టర్ క్లాస్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అయితే నాకు పాటలు పెద్ద అనిపించలేదు, కానీ బీజిఎం వరకు అయితే చాలా చోట్ల బాగానే ఉంది. కొన్ని చోట్ల తేడా కొట్టేసింది, బట్ ఓకే. అండ్ సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని పాయింట్స్ నా లాజిక్ అయితే అందలేదు భయ్యా. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. సో అది చూసుకుని మీ సినిమాకి అయితే వెళ్ళాలన్నమాట. ఇంక ఈ సోదంతా ఆపురా సినిమాకి వెళ్ళాలా లేదా అంటే చెప్తున్నా కదా, తమిళ్ వాళ్ళకి బాగా నచ్చే సినిమా, తెలుగు వాళ్ళకి కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. డబల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో పోల్చితే బెటరా కాదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ తంగలాన్ సినిమా అయితే బాగానే ఉంది. బాగుంది అని చెప్పను, అలాని చెత్తలాగా ఉందని చెప్పను, బాగానే ఉంది. గో విత్ ద ఫ్లో. మీకు అర్థమైంది కదా. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 1.75. మాకు సినిమాలో ఎంటర్టైన్మెంట్ అక్కర్లేదు, రొటీన్ రొట్ట సాంగ్లు, మాస్ ఫైట్లు అక్కర్లేదు. మాకు మిస్టరీ, థ్రిల్లర్స్, కొంచెం కంటెంట్ డ్రివెన్ సినిమాలు కావాలంటే ఈ సినిమాని ప్రిఫర్ చేయొచ్చు.